ఒక నిజాయితీ దృక్పథంతో పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాస్ గారి మీద అబోధ కల్పనలు చేస్తూ కొన్ని పత్రికలు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. అతను విమానాశ్రయంలో మేము అందరూ ఉంటుండగానే అందరూ కలిసికట్టుగా ఒకరికొకరు గౌరవించుకున్నాం, పరిచయాలు చేసుకున్నారు. ఆ తరుణంలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు వస్తే ఆయన కూడా అభివాదం చేస్తూ ఆయన కూడా ప్రతి అభివాదం చేయడం జరిగింది. కానీ ఆయనకి ఏదో కాళ్ళకు ముక్కారని, ఆయన ఆశీర్వచనం తీసుకున్నాడని రకరకాల వదంతులు కొన్ని పేపర్లో, అదే రకంగా కొన్ని ఛానల్స్లో అతని పైన బురదజల్లడం ఇది మంచి పద్ధతి కాదు. అవాస్తవాలైనటువంటి వార్తల్ని, లేనటువంటి దుష్ప్రచారాన్ని, ఎవరూ లేని అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నది శాసనసభ్యులు మాత్రమే. అలాంటప్పుడు పత్రికలు లేవు, యూట్యూబ్ ఛానల్స్ లేవు. అలాంటి తరుణంలో కొండపల్లి శ్రీనివాస్ గారు సాష్టాంగ నమస్కారం చేశారనో, కాళ్ళకు దండం పెట్టారనో, ఈ రకమైనటువంటి తప్పుడు వార్తలు చేసి ఒక యువకుడి పైన ఒక నూతనంగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన పైకి రావాలని ఆశతో పనిచేస్తున్న విశాల దృక్పథంతో ఉన్న కొండపల్లి శ్రీనివాస్ గారు పెంచిన అబోధ కల్పనని ఖండిస్తున్నాను.